హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము భారతి గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ హెచ్సియు భూములకు సంబంధించి గత కొన్ని రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన జరగడం, విద్యార్థులందరూ కూడా పోరాటం చేయడం, సోషల్ మీడియాలో పెద్ద క్యాంపెయినింగ్ జరగడం, ఇవంతా కూడా చూస్తాం. అయితే ఇప్పుడు ఈ ఇష్యూని సుప్రీంకోర్టు వాళ్ళు కూడా సుమోటోగా తీసుకొని రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఏకంగా వీటి పనుల్ని 6 నెలల వరకు ఆపేయమని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. సార్ మరి ఏం జరిగింది సుప్రీంకోర్టులో? ఇప్పుడు హెచ్సియు భూముల అమ్మకం ఆగిపోయినట్టేనా? మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్ మీరు? ఆల్రెడీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూముల్లో దాదాపు 30-40 జేసీబీలని వీళ్ళని దించి చెట్లను కొట్టేసి ఒక విధ్వంసం అనొచ్చు, విధ్వంసాన్ని ఈ ప్రభుత్వం సృష్టిస్తుంది అన్న విమర్శలు తీవ్రంగా వచ్చాయి. విద్యార్థులు ఒక పక్క అక్కడ గ్రౌండ్లో వెళ్ళి లాఠీ చార్జీలు తింటూ కోర్టులో అరెస్టులు అవుతూ వాళ్ళు పోరాడుతున్నారు. మరోపక్క సోషల్ మీడియాలో విపరీతంగా దీని పట్ల వ్యతిరేకత బాగా పెరిగింది. మరోవైపు ఇటు రేణు దేశాయ్ కావచ్చు, సమంత కావచ్చు, మన రష్మిక మందన్న కావచ్చు, ఇలాగా సెలబ్రిటీలు కూడా నేషనల్ లెవెల్లో దీన్ని హైలైట్ చేస్తున్నారు. దీంతో నేషనల్ మీడియా కూడా రంగంలో దిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ మధ్యనే రాహుల్ గాంధీ పార్లమెంట్లో కానీ బయట కానీ ఈ ప్రభుత్వం ఎన్విరాన్మెంట్ని ఎలా ధ్వంసం చేస్తుంది, పచ్చటి అడవుల్ని నాశనం చేసి ఎలా నగరాలని నిర్మిస్తుంది, వీటి మీద ఆయన ఎక్కువగా మాట్లాడుతున్నాడు. సో ఇక్కడేమో తన సొంత కాంగ్రెస్ రాష్ట్రంలో 400 ఎకరాల యూనివర్సిటీ భూముల్ని ఎలా చేస్తుంటే రాహుల్ గాంధీ బీజేపీని విమర్శిస్తున్నాడు అని, రాహుల్ గాంధీ హిపాక్రస్ అని చెప్పి నేషనల్ మీడియా కూడా దీన్ని హైలైట్ చేసింది. అంటే ఒక రకంగా రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి ఇబ్బంది కలిగిస్తున్నాడు అన్న ఇది కూడా విత్ ఇన్ ద కాంగ్రెస్లో వచ్చింది. ఎందుకంటే ఆయన గతంలో కూడా సినిమా వాళ్ళ విషయంలో కావచ్చు, కొన్ని వివాదాల విషయాల్లో నేషనల్ మీడియా కూడా ఆయన్ని సీరియస్గానే రేవంత్ రెడ్డిని పట్టించుకుంది. ఇప్పుడు కూడా మరొకసారి నేషనల్ మీడియా దృష్టికి రేవంత్ రెడ్డి తీసుకెళ్లాడు. అంటే ఆయన డీల్ చేసిన విధానం వ్యతిరేకతని క్రియేట్ చేసింది. యాక్చువల్గా ఏంటంటే 1974లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పడింది. అప్పట్లో ఏంటంటే ఇటు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, అటు ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం, జై ఆంధ్ర మూమెంట్ రావడం 70sలో. ఆ నేపథ్యంలో నుంచి 6 పాయింట్ ఫార్ములా అనేది ఒకటి ఏర్పడింది. అందులో సెకండ్ ఫార్ములాగా ఇక్కడ యూనివర్సిటీ, ఎందుకంటే ఈ ప్రాంతం అభివృద్ధి లేదని సెంట్రల్ యూనివర్సిటీ పెట్టడానికి అక్కడ గచ్చిబౌలి విలేజ్ పరిధిలో 2300 ఎకరాలని కేటాయించారు. దాని తర్వాత ఒక 500 ఎకరాలని ఐఐటి క్యాంపస్, ఐఐటి క్యాంపస్కి, గచ్చిబౌలి స్టేడియంకి, బస్ డిపోకి కేటాయించేశారు. సో అందులో 1800 ఎకరాలు మిగిలాయి. 1800లో 400 ఎకరాలని 2003లో ఐఎంజీ భరత్కి కేటాయించారు, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఎస్టాబ్లిష్ చేయమని. కానీ వాళ్ళు చేయట్లేదు. అప్పట్లో వైఎస్ఆర్ ప్రభుత్వం 2006లో దాన్ని వెనక్కి తీసుకుంది. వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్తే ఇది గవర్నమెంట్దే, గవర్నమెంట్ తీసుకున్న హక్కు ఉంది, ఎందుకంటే మీకు ఇచ్చినప్పుడు మీకు ఇచ్చిన అలాట్ చేసిన పని మీరు చేయలేదని చెప్పారు. అప్పటి నుంచి అది గవర్నమెంట్ చేతిలోనే ఉంది. ఇది టెక్నికల్గా, లీగల్గా గవర్నమెంట్ భూమి, డౌట్ లేదు. అది ఆల్రెడీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కూడా గవర్నమెంట్ భూమి అనేది డిక్లేర్ చేశాయి. రేవంత్ రెడ్డికి ఆ విషయంలో రేవంత్ రెడ్డి చెప్తున్నది కరెక్టే. రేవంత్ రెడ్డి ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇది ప్రభుత్వ భూమి, యూనివర్సిటీకి ఆల్రెడీ సరిపోయేంత భూమి ఉంది, ఇబ్బంది లేదు. ఇక్కడ చుట్టుపక్కల ఐటీ కారిడార్సు, రియల్ ఎస్టేటు డెవలప్మెంట్, కమర్షియల్ కాంప్లెక్స్లు డెవలప్మెంట్ అవుతున్నప్పుడు దీన్ని కూడా డెవలప్ చేస్తే ఒక 5 లక్షల ఉద్యోగాలు వస్తాయి, హైదరాబాద్కి కానీ తెలంగాణకు కానీ అభివృద్ధిలో ముందుకెళ్తుంది అనేది రేవంత్ రెడ్డి చెప్పేది. టెక్నికల్గా రేవంత్ రెడ్డి చెప్పే దాంట్లో ఎటువంటి తప్పు లేదు. అన్ని ప్రభుత్వాలు కూడా అడవుల్ని నరకకుండా నగరాలు ఎక్కడా నిర్మితం కాలే. ఒకప్పుడు చెప్పేది ఏంటంటే ఎవరిని అడిగినా చెప్తారు, ఒక 30 ఏళ్ళకు ముందు వాళ్ళు, 40 ఏళ్ళకు ముందు వాళ్ళని కలిసినప్పుడు ఇదంతా అడవి సార్, ఇక్కడ చెరువు నింది సార్ అని మనకి చెప్తుంటారు. నేను 98లో హైదరాబాద్లో వచ్చా. నేను చూసినప్పుడు కూడా చాలా, ఫర్ ఎగ్జాంపుల్ కోకాపేట, ఇవన్నీ కూడా పంట భూములు, చిన్న చిన్న చిట్టడుగులు అవన్నీ ఉన్నాయి. ఇవాళ అక్కడ పరిస్థితి ఏంటి? రిచెస్ట్ ఏరియా కోకాపేట. సో అలాగా నగరాల ఎక్స్టెన్షన్ కానీ మన అర్బనైజేషన్ అంతా కూడా ప్రకృతిని ధ్వంసం చేయడం మీదనే ఆధారపడింది. వేరే డెవలప్మెంట్ మోడల్ లేదు ఇక్కడ. కాకపోతే ఏంటంటే ఇది ఎంత చేయాలి, నగరాల నిర్మాణంలో భాగంగా గ్రీనరీని పెంచాలి అనేది వరల్డ్ వైడ్గా వస్తుంది. క్లైమేట్ చేంజ్ వస్తుంది, వరదలు పెరుగుతున్నాయి, కాబట్టి ఇది చేయాలని. ఈ నేపథ్యంలో వీళ్ళు మాట్లాడుతున్నారు, విద్యార్థులు కూడా
వాళ్ళేదో మాకు కావాలి ఈ యూనివర్సిటీ భూమి అని అడగట్లేదు. ఇది దీన్ని ధ్వంసం చేయకండి, ఇది గ్రీన్ లంగ్స్ అంటారు దీన్ని. అంటే ఒక 4 డిగ్రీల సెంటిగ్రేడ్ని తగ్గిస్తుంది అనేది అంటున్నారు. అట్లాగే జీవ వైవిధ్యం ఉంది అక్కడ. జీవ వైవిధ్యం అంటే ఫ్లోరా అండ్ ఫానా అంటారు. అంటే జంతుజాలం, పక్షిజాలం, రేర్ చెట్లు ఇవన్నీ ఉన్నాయి. వాటిని ప్రిజర్వ్ చేయాల్సిన అవసరం కూడా మనకు ఉంది. అంటే ఫారెస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం కూడా దాన్ని నేషనల్ పార్క్ లాగా పెట్టాలనేది కూడా ఉంది. ప్రభుత్వ భూమే కావచ్చు, కానీ ప్రభుత్వ భూమి కూడా నా ఇష్టం వచ్చినట్టు చేస్తాననే హక్కు ప్రతి ప్రభుత్వానికి ఏమి లేదు. ఇక్కడ కొన్ని చట్టాలు ఉన్నాయి. పర్యావరణ చట్టం ఉంది, మనకి అటవీ పరిరక్షణ చట్టం ఉంది. ఇవన్నీ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే వీళ్ళ ఆర్గ్యుమెంట్లు వీళ్ళకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దాన్ని రేవంత్ రెడ్డి కొంత ఓపిక, రేవంత్ రెడ్డి మంచి అభిప్రాయమే కావచ్చు, అభివృద్ధి చేయాలనేదే రేవంత్ రెడ్డికి ఉండొచ్చు, కానీ ఆయన దాన్ని డీల్ చేసిన విధానం వ్యతిరేకత క్రియేట్ చేసింది. ఆయన అసెంబ్లీలో కూడా ఎట్లా మాట్లాడాడో, అక్కడ జింకలు లేవు, పులులు లేవు, కొన్ని గుంట నక్కలు అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని అది మాట్లాడాడు. ఆ గుంట నక్కలు ఎవరు? విద్యార్థులు. సో అంత హార్ష్గా ఆయన డీల్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనకి కోపం ఉండొచ్చు, నేను అభివృద్ధి చేస్తుంటే వీళ్ళు అడ్డుకుంటున్నారన్న కోపం, ఫ్రస్ట్రేషన్ ఆయనకు ఉండొచ్చు. కానీ ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ వ్యక్తిగతంగా తీసుకోకూడదు. దాన్ని ఆయన ఓపికగా డీల్ చేసి ఉండాలి. అది చేయలేదు ఆయన. సో చేయకపోగా హార్ష్గా మాట్లాడడంతో అది ఇంకా పెద్దదైంది. అది అదేదంటారు కదా, పెరిగి అది మొత్తంగా దేశవ్యాప్తంగా అయిపోయింది. ఇంటర్నేషనల్ న్యూస్ కూడా కవర్ చేసే పరిస్థితి వచ్చేసింది. అంటే ఒక యూనివర్సిటీ సంబంధించిన గ్రీనరీని కొట్టేస్తున్నాడు రేవంత్ రెడ్డి అన్న కాంటెక్స్ట్కి వెళ్ళిపోయింది. నిజానికి బీఆర్ఎస్ కూడా చేసింది. బీఆర్ఎస్ కేసీఆర్ది మాటలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. యూనివర్సిటీకి ఎందుకు ఇంత భూములు, పిల్లకాయలకి ఎందుకు ఇంత భూములు అని ఆయన కూడా గతంలో ఉస్మానియా యూనివర్సిటీ భూములు కూడా కొట్టేయాలనుకున్నాడు. కానీ ఇవాళ మనం ఢిల్లీనో మిగతా నగరాలకు, బెంగళూరు ఇవన్నీ చూస్తున్నప్పుడు అక్కడ గ్రీనరీస్ కానీ, చెరువుల పరిరక్షణ కానీ ఇవన్నీ లేకపోవడం వల్ల ఏమైంది, వరదలు పెరిగిపోవడం, విపరీతంగా వేడి పెరిగిపోయి, ఇప్పుడు నేను గత 25 ఏళ్ళ నుంచి హైదరాబాద్లో ఉంటున్నా, రోజు రోజుకి వేడి పెరుగుతుంది, రేడియేషన్ పెరుగుతుంది. ఒకప్పుడు చాలా బాగుండేది క్లైమేటు, ఇవాళ అది లేదు. మొన్న కరోనా టైంలో నేను పద్మారావు నగర్లో ఉండేటప్పుడు వాకింగ్కి ఉస్మానియా దగ్గరికి మా ఫ్రెండ్తో బైక్లు వెళ్తే ఇక్కడంతా వేడిగా ఉండేది. మేము స్టార్ట్ అయినప్పుడు యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళగానే చల్ల గాలి, ఇంకా 1 కిలోమీటర్ ఉండగానే మా క్లియర్గా తెలిసేది ఆ చేంజ్ అనేది. అంటే అటువంటి గ్రీనరీ ఉండబట్టే కదా ఎంతో కొంత బ్యాలెన్స్ అవుతుంది. అది లేకపోతే ఇంకా ఘోరం. అభివృద్ధి అవసరమే, కానీ ఎక్కడ అభివృద్ధి చేయాలా, దేన్ని ప్రిజర్వ్ చేయాలన్న విచక్షణ కూడా అవసరం ప్రభుత్వాలకి. అవి లేకపోతే నేను అభివృద్ధి చేశానని పేరు తెచ్చుకోవాలి నేను అనేదే ఉంటే ఖచ్చితంగా ఇబ్బంది కలుగుతుంది. ఈ ఆస్పెక్ట్లో ఇప్పుడు సుప్రీంకోర్టు దీన్ని అంటే రేవంత్ రెడ్డి ఎవరి మాట వినట్లేదు, చాలా విషయాల్లో వినట్లేదు. హైడ్రా కానీ, మూసీ విషయాల్లో కానీ, అల్లు అర్జున్ విషయంలో కానీ ఆయన ఎవరి మాట వినకుండా ఆయన అనుకున్నది సాధించే వైపుగా వెళ్తున్నాడు, మంచో చెడ్డో. కానీ ఇప్పుడు కోర్టులు ఎంటర్ అయినాయి. సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా స్వీకరించింది. జస్టిస్ బిఆర్ గవాయ్ ఆధ్వర్యంలో దీన్ని 6 నెలల పాటు పెండింగ్ పెట్టారు. అమికస్ క్యూరీకి ఆదేశించారు దీని మీద రిట్ చేయమని. అట్లాగే హైకోర్టు, తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ని ఆదేశించి దీని మీద నివేదిక తెప్పించుకున్నారు. ఆ నివేదిక చూసి వాళ్ళు షాక్ అయ్యారు. ఇంత బ్రహ్మాండమైన జీవ వైవిధ్యం ఉన్న ఈ అంటే ఇది మైక్రో ఫారెస్ట్ అంటారు, ఈ మైక్రో ఫారెస్ట్ని ధ్వంసం చేయడం అవసరమా, అసలు మీరు పర్మిషన్లు తీసుకున్నారా, మీరు ఇప్పుడు ఎన్ని 100 ఎకరాల్లో కొట్టేశారని చెప్తున్నారు, ఏమేమి కొట్టారు, దానివల్ల ఏవే జంతువులు కానీ పక్షులు కానీ డిస్టర్బ్ అయ్యాయి, ఆ విజువల్స్ అంతా కూడా నాకు వచ్చాయి అనేది వాళ్ళు సీరియస్గా తీసుకున్నారు. దీని మీద విచారణకు ఆదేశించింది. అట్ ద సేమ్ టైం హైకోర్టులో కూడా పిటిషన్లు వేశారు. హైకోర్టులో కూడా విచారణ జరుగుతుంది. 7వ తేదీకి హైకోర్టు కూడా స్టే ఇచ్చింది. సో ఓవరాల్గా ఇది ఒక రేవంత్ రెడ్డికి దేశవ్యాప్తంగా ఒక తీవ్ర వ్యతిరేకత వచ్చింది. రేవంత్ రెడ్డిని నెగిటివ్గా ప్రొజెక్ట్ చేయడం ఉంది. రేవంత్ రెడ్డి అనొచ్చు దీని వెనక బీఆర్ఎస్ ఉంది, కుట్రపూరితంగా నన్ను అడ్డుకుంటున్నారని. అది కూడా వాస్తవమే. బీఆర్ఎస్ ఏమి రేవంత్ రెడ్డితో పోలిస్తే బీఆర్ఎస్ ఏదో పర్యావరణ పరిరక్షకురాలులాగా ఇప్పుడు బీఆర్ఎస్ పోర్ట్రే చేసుకుంటుంది. కానీ బీఆర్ఎస్ కూడా అడవుల్ని ధ్వంసం చేసి, పచ్చని పొలాలని ధ్వంసం చేసి అభివృద్ధిని తీసుకొచ్చింది. అందరూ అదే చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది చూస్తున్నాం. అమరావతిలో 55,000 ఎకరాల పంట పొలాల్లో ధ్వంసం చేసే కదా అక్కడ కూడా నగరం వస్తుంది. కాబట్టి ఎక్కడైనా ఇదే జరుగుతుంది. కాకపోతే దీని వ్యతిరేకతను ఎలా డీల్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. రేవంత్ రెడ్డి ఆ విషయంలో
కొంచెం సమయం ఫాలో అయితే బెటర్గా ఉండేది ఆయనకి. కానీ ఆయన మేబీ టఫ్గా ఉండాలా, ఆయన బలమే దూకుడు. కానీ ఒక్కోసారి మన బలమే బలహీనతగా కూడా మారుతుంది. అది ఆయన చెక్ చేసుకోకపోతే. ఇప్పుడు ఆయనకి ఇంకొక దెబ్బ ఈ విషయంలో తగిలింది. సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్పడంతో దేశవ్యాప్త మీడియా కూడా రేవంత్ రెడ్డిని నెగిటివ్గా ప్రొజెక్ట్ చేస్తుంది. ఈయన అడవుల్ని మైక్రో ఫారెస్ట్ని బ్రేక్ చేస్తున్నాడు, అభివృద్ధి చేసి దీంట్లో డబ్బులు కొట్టేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇది మొత్తం 400 ఎకరాలు 50,000 కోట్ల విలువైంది అన్న ఒక నెరేషన్ అయితే బయటకు వచ్చింది. ఏదేమైనా ఇది పెద్ద